వాళ్ళేమో పూలాశ ఎక్కువ అన్నారు. లోపల చెమల్లెలు నిచ్చమల్లెలు బొట్టు మల్లెలు పోసంగి మల్లెలు అన్ని పువ్వులు గన్నేరు పువ్వులైనా అన్ని పూలు పోసిన అన్ని పూలు కోసుకున్నారు. బతుకమ్మలు అంటే వేసినారు. బతుకమ్మల మీద గౌరమ్మని పెట్టి ఆటలు ఆడినారు. పాటలు పాడినారు. వాడిన బతుకమ్మని తీసుకొని గంగా భవాని గొప్ప చెప్పినారే. ఆ తర్వాత అచ్చుకుందాం పుచ్చుకుందాం అంచుకుందాం పుచ్చుకుందాం అంటున్నారైనా మాటలేరు ఉత్తరిస్తలేరు మాటలేరు మాట్లాడతలేరు. ఒక్కలారు నేను మాట మంచిగా ఆడలేదా మాట మంచిగా వాడలేదు. నాయన తప్పున్నదా నా బతుకమ్మ వద్ద నేరం ఉన్నదా? నన్ను కన్నెత్తి చూస్తలేరు పన్నెత్తి తప్పేముందో నా కొమ్ములో వల్ల అయ్యారమ్మా. పెళ్ళి ఎట్లుంటుందో మా పిలిస్తే వస్తుందా? పిలిస్తే వాళ్ళకదు. కమ్మ ఉంటుందా తీయ ఉంటుంది? ఎట్లు కొంచెం పెట్టామా ఎట్లుంటుందో? కమ్మ తీయ ఉండదు కాదు చెల్లె. మరి ఎట్లుంటుందో? ఏలు పట్టుకొని పోలు తిరిగినావా? నా ఏళ్ళకి దెబ్బ తాకలేదు కట్టుకట్లేదు. కాళ్ళు కూడా దెబ్బ తాకలేదు కట్టుకట్లేదు. అస్తాన కట్టుకున్నాను నొష్ట భాషం కట్టుకున్నావా? ఉరకవై పొక్క బొర్ర వల్లేదు నా నొష్టికి దెబ్బ తాకలేదు కట్టుకట్లేదు. అట్లా కాదమ్మా చెల్లెలారేణికాయల్లమ్మ పోవాలి నీకు దగ్గర ఎవరిని తెచ్చుకొని ఏలు పట్టి పోలు చక్కెర పిల్ల పెట్టాలి. మెడ లోపల మంగళసూత్రం కట్టుకోవాలి. బ్రహ్మాండ పొగడంగా మంగళ వాయిద్యాలు విన్నంటి ప్రోగంగా శివదేవి లగ్నం వల్ల గౌరమ్మకుల్లో తారతమ్యం ఏమిటమ్మో పెళ్లిగా ఆడవిల్లమ్మ గుడ్ల కూర్చొని ముచ్చటారాదు నలుగుడ్ల కూర్చొని నమ్మరాదు చెల్లెలా కూర్చొని పంచాయతీ ఎంపరాదే చెల్లెలా నువ్వు పెళ్లి కాని బయ్యరాలో లింగం లేని మొండి దానవు గుండెలకు పుల్లు అంటున్నాయి రేణుకా జల్ల పట్టుంది దేవి ఇంటి లోపల ఆడపిల్ల పెళ్లికేది ఉంటే తల్లికి బరవన్నారు. మగపిల్లగాడ పెళ్లికేది ఉంటే తండ్రికి బరవన్నారు. ఏ అమ్మా తల్లి ఎత్తు బిడ్డనైతే మా తల్లి కెరకలేదా? తండ్రి ఎత్తు బిడ్డనైతే మా నాన్న కెరకలేదా? ఎంతైనా ఆడవాళ్ళు కొంతవరకు సిగ్గుపడతారమ్మా. నాకు పెళ్లి నాన్న నాకు లగ్నమే అని అడవిళ్ళు అడగబోదు. ఇవాళ నా తల్లిదండ్రులు ఎట్లా అడుగుతాను కోరికాయలు కొట్టం ఆవిడోళ్ళు కలిసిన పోయింది మోవాళ్ళు పుంజింది మోహం చిన్న వేసుకొని తెంపిన మల్ల రీతిగా తెలివిశాల తప్పి అటువంటి పార్వతమ్మ ఉండేటి పంచాల గిరిడల్లాకమ్మో రాకడ
పోయేటప్పుడు ఒక రూపం ఉంది, వచ్చేటప్పుడు ఒక రూపం ఉన్నది. అంశలాది ముఖం ఆడబట్టింది, చిలుకలాది ముఖం చిన్న పోయింది, కాయలు కొట్టినము మామిడి వాళ్ళ కడ తప్పినవు అటువంటి బిడ్డ ఎల్లమ్మ. ఏమి ఆపద కలిగింది బిడ్డ? వాళ్ళు పగవాళ్ళు ఎవరు కొట్టిరమ్మా? ఆదని పట్నం కలుపుకపోను వచ్చినా, లేదని పట్నం లేపుకపోను వచ్చినా, నీకు ఏమి ఆపతి అతివారం కలిగింది? కలుపుకపోను వచ్చినా, లేదని పట్నం లేపుకపోను వచ్చినా ఎల్లమ్మ. చెప్పమన్నప్పుడు పార్వతమ్మ నాకు లగ్నం చెయ్యండి, నాకు కొడుతుందో తింటుందో కోపగించుకుంటుందో నా తల్లని చెప్పి తోటి ఆర్పు తీయాలి, నేను కొంచెం గుందాలనుకున్నానమ్మా. మమ్మీ చూడే ఏంటిది నేలపండు ఒకటి ఏంటివి గానంత గండి మేలుగంత రేమా ఆ రెండేమైతే భార్య భర్తలు అంటే పెళ్ళమ్మగలు అంటే పురుషులు అంటే మనం ఏ చెప్పలేక తీసి చెప్పలేక పురుషులు పురుషోత్తం అంటే భార్య భర్తలు ఇంట్లో గుట్ట గుట్టల తీరు ఈ చెట్టు కాదు ఆ చెట్టు మీద పడుతుంది, ఆ చెట్టు కాదు ఈ చెట్టు మీద పడుతుంది, చెట్టు చెట్టలేము బండ కింద ఉన్నది. బండ కింద ఉన్నది మానవతలు అంటే కప్పలు బిడ్డగా కట్టుకునేమో ఒక కప్ప చాని కూడా ఆడి కప్ప రెండు భార్య భర్తలు. అమ్మ పార్వతమ్మ నాలమంటు పోయే నల్లయ్య కాడికి వెళ్ళి గగనమందు పోయే గండవేరి పక్షి కాడికి వెళ్ళి ఇల్లు తీరుంది ఇంటి లోపల ఉండి కడతేరి కడప లోపల ఉండి నమ్ము